ముఖ్యమంత్రి గారికి చిత్తూరు అనగానే నాకు చక్కటి అడవి ప్రాంతం, శేషాచలం అడవులు ఉన్న ప్రాంతం, ఏడుకొండల వాడు వెలిసిన ప్రాంతం, అన్నమయ్య తిరిగాడిన ప్రాంతం. ఇలాంటి చోట ఎర్రచందనం అడ్డగోలుగా కొట్టేస్తా ఉంటే నేను అడవులు ప్రేమించినవాడిని. చటోపాధ్యాయ రాసిన వనవాసి పుస్తకం చదివి ప్రభావితమైన వాడిని చిన్నప్పుడు. అడవులు మనకి ఆక్సిజన్ ఇస్తాయి, అవి మన ఊపిరితిత్తులు. అలాంటిది ముఖ్యంగా ఎర్రచందనాన్ని అడ్డగోలుగా స్మగ్లర్లు కొట్టేస్తున్నారు. దాన్ని ఆపలేకపోతున్నామంటే రాజకీయ నేతలకు తెలియకుండా అడ్డగోలుగా ఎర్రచందనం కొట్టేస్తున్నారా మన అడవుల్లో? ఒకళ్ళకి తెలియదా? సరే కొట్టేశారు. కొట్టేసిన ఎర్రచందనంతో ముఖ్యమంత్రి గారు నేను అమ్మేసి అమరావతి కట్టేయచ్చన్నారు. ఆ ఎర్రచందనం అక్కడ పుచ్చిపోతా ఉంది. ఎవరన్నా కొందామని వస్తా ఉంటే వాళ్ళని లోకల్ మాఫియా వాళ్ళు బెదిరించి మీరు కొనటానికి లేదని చెప్పి రేటు కూడా పడిపోయేలా చేశారు. అంటే రాజకీయ నాయకులు, వైసీపీ కానీ తెలుగుదేశం కానీ నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు మరి ఎవరో తెలియదు, అందరూ కుమ్మక్కైపోయి ఎర్రచందనానికి ఒకవైపు అడుగులు అడ్డంగా నరికేశారు. దానివల్ల వచ్చే డబ్బులు కూడా ప్రభుత్వ ఖజానాలకు రాకుండా వ్యక్తిగతంగా ప్రైవేట్ వ్యక్తులు జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దీని గురించి మాట్లాడేవాడు ఎవరు లేడు. నాకు చాలా రోజుల నుంచి వేదనతో ఉన్నాను. ఏడుకొండల వాడి ప్రకృతిని ధ్వంసం చేసే వ్యక్తి ఏ ఒక్కడు కూడా మీరు ప్రాణాలతో ఉండరు, గుర్తుపెట్టుకోండి. అడ్డగోలుగా దోస్తా ఉన్నారు అడవుల్ని. జనసేన ప్రభుత్వం వస్తే ఒక్కొక్క స్మగ్లరు, ఒక్కొక్క రాజకీయ నాయకుడు తోలు తీసి కూర్చోబెడతాం. మా ఎర్రచందనం అడవుల్ని, ఏడుకొండల వాడి సంపదని, ఏడుకొండల స్వామి సంపదని, శేషాచలం అడవుల అటవీ సంపదని ఏ ఒక్క స్మగ్లర్లు కానీ రాజకీయ నాయకులు కానీ మీరు అడ్డగోలుగా దోస్తా ఉంటే మిమ్మల్ని కాళ్ళు ఇరక్కొట్టి కీళ్ళు ఇరక్కొట్టి కింద కూర్చోబెడతాం. మా సంపద, ప్రజల సంపద, రాయలసీమ సంపద, ఆంధ్రప్రదేశ్ సంపద మర్చిపోకండి. మీరు చేసే ఒక్కొక్క తప్పుడు పనిని మేము లెక్క పెడతా ఉన్నాం, ప్రజలు లెక్క పెడుతున్నారు. శిశుపాలుడి 100 తప్పులు అయినట్టుగా ప్రజలందరూ అధికార పక్షం, ప్రతిపక్షం తప్పుల్ని ఒక్కొక్కటి లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టిన రోజున మిమ్మల్ని కింద పడేసే రోజు, అట్టే రోజులే దొరలని రాబోతుంది.